నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట. ఈ నెల 23 వరకు కస్టడీ పొడిగింపు, బెయిల్ విజ్ఞప్తి తిరస్కరణ. సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ. ఈడీ అరెస్టుపై దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చిన న్యాయస్థానం. భారత్ పురోగతికి ఎన్నికలు ఎంతో కీలకమన్న ప్రధాని. దేశ అభివృద్ధికి ప్రజల ఆశీర్వాదం కావాలని విజ్ఞప్తి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా క్రోధినామ సంవత్సర వేడుకలు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండుతాయన్న పండితులు. ఉగాది పర్వదినాన కళకళ్లాడిన తెలుగు లోగిళ్లు. పిండి వంటలు, పంచాంగ శ్రవణాలతో సందడి. ఢిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. మరోమారు బెయిల్ కోసం చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన రౌజ్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు పొడిగించింది. ఢిల్లీ మద్యం కేసుతో తనకెలాంటి సంబంధం లేదని కోర్టుకు రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలు చెబుతున్నట్లుగా తనకు ఆర్థిక లబ్ధి చేకూరలేదని తెలిపారు. ఈ కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు కంటే మీడియా విచారణే ఎక్కువ జరిగిందని, తన వ్యక్తిగత గోప్యతను దెబ్బతీశారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని మరో 2 వారాలు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మార్చి 15న కవితని ఈడీ అరెస్టు చేసింది. 10 రోజుల ఈడీ కస్టడీ తర్వాత మార్చి 26న ఆమెకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ గడువు ముగియనుండగా కవితను ఈడీ అధికారులు ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. మరో 2 వారాలు రిమాండ్ పొడిగించాలని కోరారు. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం చేస్తారని ఈడీ కోర్టుకు తెలిపారు. ఈ వాదనతో విభేదించిన కవిత తరపు న్యాయవాది ఆమె రిమాండ్ను పొడిగించడానికి ఈడీ వద్ద కొత్త కారణాలేమీ లేవన్నారు. 2022 నుంచి కేసు దర్యాప్తు సాగుతున్నా ఆమె ప్రభావితం చేసిందేమీ లేదన్నారు. ఒక దశలో కవిత మాట్లాడేందుకు అనుమతించాలని న్యాయవాది కోరగా అందుకు జడ్జి నిరాకరించారు. అలా మాట్లాడాలంటే ముందు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం కవిత రిమాండ్ను ఈ నెల 23 వరకు పొడిగించారు. న్యాయమూర్తి అనుమతితో కవిత తన భర్తతో కాసేపు మాట్లాడారు. ఢిల్లీ మద్యం కేసులో తన బెయిల్ అభ్యర్థనను పరిశీలించాలని భారాస ఎమ్మెల్సీ కవిత మరోసారి కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ మద్యం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, దర్యాప్తు సంస్థలు చెప్పినట్లు ఆర్థికంగా లబ్ధి చేకూరలేదని ఆమె లేఖలో పేర్కొన్నారు. సీబీఐ, ఈడీ దర్యాప్తు కంటే మీడియా విచారణ ఎక్కువగా జరిగిందని, రాజకీయంగా, వ్యక్తిగతంగా ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫోన్ నంబర్ను ఛానళ్లలో ప్రసారం చేసి వ్యక్తిగత గోప్యతను దెబ్బతీశారన్న ఆమె ఢిల్లీ మద్యం కేసులో 4 సార్లు విచారణకు హాజరైనట్టు తెలిపారు. బ్యాంకు వివరాలు కూడా ఇచ్చానని, మొబైల్ ఫోన్లన్నీ దర్యాప్తు సంస్థకు అందజేశానని తెలిపారు. అయినా ఫోన్లు ధ్వంసం చేశానంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. సాక్షులను బెదిరిస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారన్న ఆమె తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఈ కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. మద్యం కేసులో కేజ్రీవాల్ అరెస్టుకు తగిన ఆధారాలు ఈడీ వద్ద ఉన్నాయన్న కోర్టు ఈ కేసులో కింది కోర్టు విధించిన రిమాండ్ను చట్టవిరుద్ధంగా భావించలేమని స్పష్టం చేసింది. మద్యం విధానం రూపకల్పనలో కేజ్రీవాల్ ఇతరులతో కలిసి కుట్ర పన్నినట్లు ఈడీ ఆధారాలు చూపించిందని న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ పేర్కొన్నారు. హవాలా ద్వారా డబ్బు తరలింపుపైన ఈడీ ఆధారాలు చూపిందన్న కోర్టు గోవా ఎన్నికలకు డబ్బిచ్చినట్లు అప్రూవర్ చెప్పారని తెలిపింది. లోక్సభ ఎన్నికల్లో ఇబ్బంది పెట్టేందుకే తనను అరెస్టు చేశారని కేజ్రీవాల్ వాదించగా ఆధారాలు ఉన్నప్పుడు సమయంతో సంబంధం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం ఉండదని వ్యాఖ్యానించారు. సీఎంకు ప్రత్యేక హక్కులేవి ఉండవని, విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనక్కర్లేదని జడ్జి పేర్కొన్నారు. నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదన్న న్యాయమూర్తి న్యాయ ప్రక్రియ చట్టం ప్రకారమే సాగుతుందని, ఇందులోకి రాజకీయాలను లాగొద్దని స్పష్టం చేశారు. మరోవైపు ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలు నవభారత నిర్మాణానికి ఒక మిషన్ అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 21వ శతాబ్దంలో భారత్ పురోగతికి ఎన్నికలు ఎంతో కీలకమని చెప్పారు.
అభివృద్ధి రాకెట్ను మరింత ఉన్నత స్థాయికి చేర్చేందుకు ప్రజల ఆశీర్వాదం కావాలని కోరారు. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని ప్రతిపక్ష కూటమి అవినీతి పనులను కాపాడేందుకు పనిచేస్తోందని ఆరోపించారు. దేశ భద్రతకు మోదీ గ్యారంటీ ఇస్తుంటే విపక్షాలు తనను దూషిస్తున్నాయని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయగానే ప్రతిపక్ష నేతలు పాకిస్తాన్ భాషలో మాట్లాడడం ప్రారంభించారని విమర్శించారు. మోదీ ఎవరికీ భయపడబోరని ప్రధాని తేల్చి చెప్పారు. इंडी गठबंधन वालों को मोदी को रोकना नहीं है, देश के विकास को रोकना है। इसलिए ये लोग मोदी को गालियां दे रहे हैं, मोदी को धमकियां दे रहे हैं। मैं अपना सब कुछ छोड़कर देश सेवा के मिशन को लेकर चला हूं। मोदी के लिए मेरा भारत ही मेरा परिवार है। जो लोग अपनी तिजोरियां भरने राजनीति में आए हैं वो मोदी को धमकी न दें। मोदी तो अपनी कमाई भी देश के काम लगा देने की आदत रखता है। मैं एमपी की धरती से बताना चाहता हूं, मोदी भक्त है महाकाल का। मोदी झुकता है तो या तो जनता जनार्दन के सामने या महाकाल के सामने। రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత నాయకులు మారారు తప్ప పాలనలో మాత్రం భారాస మాదిరిగానే ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. జహీరాబాద్, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సమక్షంలో భాజపాలో చేరారు. వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కేసీఆర్ 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని దోచుకుంటే ఇప్పుడు అంతకు మించిన దొంగలొచ్చారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలే అమలు చేయని కాంగ్రెస్ మళ్లీ పాంచిన్యాయ్ అంటోందని ఎద్దేవా చేశారు. భారాసును మునిగిపోయిన నావగా అభివర్ణించిన లక్ష్మణ్ కాంగ్రెస్కు 40కి మించి సీట్లు రావని అన్నారు. రాష్ట్రంలో 10 నుంచి 12 స్థానాలు సాధిస్తామని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. 40 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రావు. హిమాచల్ ప్రదేశ్ లో 4 సీట్లు వాళ్ళ అధికారంలో అక్కడ 4 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 4 మనమే గెలుస్తాం. పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏదో రకంగా ప్రజలు మభ్యపెట్టి ఓట్లేసుకొని తులుపుకొని పోదామని చూస్తున్నారు రాహుల్ గాంధీ. నువ్వు గత శాసనసభ ఎన్నికలు హామీ ఇచ్చి 100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తాని మోసం చేశావు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశావు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఏ హామీ కూడా అమలు చేయదు. అమలు చేసే పరిస్థితి లేదు. అమలు చేయడానికి రోడ్డు మ్యాప్ లేదు. డబ్బులు ఏ రకంగా, వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారో కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎజెండా లేదు. తెలంగాణలోనే అమలు చేయనటువంటి గ్యారెంటీలు జాతీయ స్థాయిలో పంచ న్యాయ పేరు మీద దేశ ప్రజలకు పంగనామాలు పెట్టడానికి ప్రకటించారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ భవిష్యత్తులో మట్టుమావడం ఖాయము. ఖచ్చితంగా 10 నుంచి 12 పార్లమెంటు స్థానాలు సాధిస్తామని, దానికి మీరందరూ కూడా అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ కూడా స్వాగతం, ధన్యవాదాలు. సమాజాన్ని చేల్చడమే లక్ష్యంగా భాజపా పనిచేస్తోందని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆరోపించారు. రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరితే హిందుత్వ వ్యతిరేకమా అని ప్రశ్నించారు. దేశంలో భాజపా ప్రతిష్ట రోజురోజుకి దిగజారిపోతుందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరుతుందని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నువ్వు రైతాంగం పట్ల నీకు పెట్టుబడుల సమకూర్చే గానీ రుణమితో చేయడానికి కానీ నీకు విధానం లేదు. మద్దతు ధర కల్పన పట్ల చిత్తశుద్ధి లేదు. ఏ సంవత్సరాన్ని 2 కోట్ల ఉద్యోగాలు కల్పించి చేయబడి దొరుకుతుందని చెప్పి పేర్కొన్నావో ఇంతవరకు 2 లక్షలు కల్పించారు. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యం చేసి అమ్మకానికి పెడుతున్నాయి. ఒక విధంగా రేపు నిజంగానే తప్పిపోయిన మళ్ళీ భారతీయ జనతా పార్టీకి అధికారానికి వస్తే అసలు రిజర్వేషన్ మాయమేట ఒక ప్రమాదం పొందుతుందని చెప్పి అంటున్నాం. దళితులే కానీ, గిరిజనులే కానీ, బలహీన వర్గాలే కానీ వారి ప్రయోజనాల కొరకు ఏదైతే విద్యా ఉపాధిలో అమలు చేయ తలపెట్టిన రిజర్వేషన్ ఇవాళ కనుమరుగే ప్రమాదం పొందుతుందని చెప్పి అంటున్నాం. అదే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు మీరు రాజ్యాంగాన్ని మారుతూ 400 స్థానాలు వస్తే నువ్వు 400 స్థానాలు వస్తే మంచి చేస్తే చెప్పాయి. నువ్వు రాజ్యాంగాన్ని మారుస్తాడడం అదే నన్ను పేరు. రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. షడ్రుచుల ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణాలతో తెలుగు లోగిళ్లు సందడిగా మారాయి. రవీంద్ర భారతితో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాజకీయ పార్టీల వాటి కార్యాలయాల్లో పర్వదిన వేడుకలు వైభవంగా నిర్వహించాయి. నూతన సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు వృద్ధి చెందుతాయని పంచాంగ పట్టణంలో స్పష్టం చేశారు. మంచి చెడులు మిశ్రమంగా ఉన్నాయని, ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని పంచాంగకర్తలు వెల్లడించారు.
క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో దేవాదాయ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు, సిఎస్ శాంతికుమారి, ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ సహా పలువురు హాజరైన ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సమాజంలో మంచి చెడులు ఉంటాయని, కోపతాపాలకు తావివ్వకుండా సంయమనంతో వ్యవహరించాలని రాష్ట్ర ప్రజలకు సూచించారు. కుజుడికి సస్యాధిపత్యం వచ్చింది కాబట్టి ఎరుపు రంగు ధాన్యాలు, పొట్టు ధాన్యాలు, కందులు, కుంకుమ పువ్వు, పగడాలు మొదలైనటువంటి ఎరుపు రంగు వస్తువులన్నీ కూడా ఈ సంవత్సరం బాగా దొరుకుతాయి అని మీ అందరి పక్షాన పంచాంగ దేవతను నేను ప్రార్థన చేస్తూ ఆ దేవతలందరి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుగాక అని కూడా ప్రార్థన చేస్తూ హైదరాబాద్ గాంధీ భవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంచాంగ పఠనం చేసిన చెలుకూరి శ్రీనివాసమూర్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్తు ఉజ్వలంగా ఉందని అన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగడం శుభపరిణామమని పేర్కొన్నారు. క్రోధినామ సంవత్సరంలో సీఎం వేగంగా పనిచేస్తారని, రాహుల్ గాంధీ నేతృత్వంలో లోక్సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వస్తాయని తెలిపారు. పొరుగు దేశాలతో వివాదాలు తలెత్తే అవకాశమున్నా మనదే పైచేయి అవుతుందని వివరించారు. ముఖ్యమంత్రి గారి యొక్క భవిష్యత్తును మనం చూసుకుంటే రాజకీయ ఉన్నతిలో ఆయన తిరుగులేని, అంటే మనకి ఒక సామెత ఉంది, సింహం ఆకలిస్తేనే వేటాడుతుంది అన్నట్టుగా. ఆ విధంగా మన గత సంవత్సరం చెప్పుకున్నాము, అక్టోబర్ నుంచి ఆయన ఒక సింహం లాగా పనిచేసి ఈ నూతన సంవత్సరం క్రోధినామ సంవత్సరం రేవంత్ రెడ్డి గారికి అత్యంత యోగవంతంగా ఉన్నది. వచ్చే విశ్వావసనామ సంవత్సరం వరకు కూడా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. రాహుల్ గాంధీ గారు కూడా మన ఎలక్షన్ టైం కల్లా యోగం కలుగుతోంది కాబట్టి అనూహ్యమైనటువంటి కొన్ని స్థానాలు కైవసం చేసుకునే పరిస్థితి ఉన్నది. భారాస ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో కేటీఆర్ సహా ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. క్రోధినామ సంవత్సరంలో మంచి చెడులు మిశ్రమంగా కనిపిస్తున్నాయని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చక్కగా పండుతాయని పంతులు ప్రణీత్ కుమార్ తెలిపారు. పాలక పక్షానికి కొంత కష్టసాధ్యంగా కనిపిస్తోందని, ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. కర్కాటక రాశికి చెందిన కేసీఆర్ ఎత్తుగడలు విజయవంతమవుతాయన్న పంచాంగకర్త ఆరోగ్యపరంగా ఇబ్బందులు, ప్రయాణాల్లో జాగ్రత్త పాటించాలని సూచించారు. మకర రాశికి చెందిన కేటీఆర్ ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయని, ఈ ఏడాది మంచి ప్రభావం కనిపిస్తోందని చెప్పారు. తారక రామారావు గారి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చక్కటి ఆదాయం, ఆదాయానికి తగినటువంటి ధన వ్యయం, రాజపూజ్యం, ప్రజాబలం మంచిగా ఉంది, అవమానాలు తక్కువగా ఉన్నాయి. వీళ్ళు ఏ పని చేసినా కొంచెం ఈ సంవత్సరం అంతా కూడా బ్యాలెన్స్ గా కొంచెం పట్టుదలతో చేయడం, అలాగే ద్వితీయంలో శని ఉండడం వల్ల కొంచెం మాటని కట్టడి చేసుకోవడం వల్ల, మనం మాట్లాడే మాటని మృదువుగా మాట్లాడడం వల్ల చక్కటి ఉపకారాన్ని, చక్కటి ప్రజాబలాన్ని, అభిమానాన్ని పొందేటటువంటి అవకాశం కల్పిస్తుంది. అలాగే మంచి స్థిరాస్తులు అన్నీ కూడా అభివృద్ధి చెంది వ్యాపార రంగంలో కూడా ఈ రాశివారు అభివృద్ధి చెందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకల్లో భాగంగా నిర్వహించిన సుదర్శన హోమంలో కిషన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. పంచాంగం ప్రకారం మరోసారి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వస్తుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. సమాజంలో కొనుగోలు శక్తి పెరుగుతుందని, వర్తమానం కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని పంచాంగకర్త కాకునూరి సూర్యనారాయణమూర్తి వెల్లడించారు. కొత్త వ్యాధులు తలెత్తవని, ధరలు నిలకడగా ఉంటాయని తెలిపారు. నేషన్లో సంచారం చేస్తూ మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్న కుజుడి కారణంగా, ఈ జగల్లగ్నానికి నవమ దృష్టి కారణంగా ఈ సంవత్సరం అంతా కూడా పేరులోనే క్రోధం, కానీ వర్తమాన ప్రభుత్వానికి మేలు కలిగే విధంగా సంవత్సర కాలమంతా కూడా గురువు అనుగ్రహం ఉండబోతోంది. హైదరాబాద్లోని రాజ్ భవన్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్ సిపి రాధాకృష్ణన్, హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ ఆరాధే, సిఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, సీనియర్ అధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. క్రోధినామ సంవత్సరాన్ని పురస్కరించుకుని పండితులు పంచాంగ శ్రవణం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వచ్చిన అతిథులందరికీ గవర్నర్ తేనీటి విందు ఇచ్చారు. దేశ ప్రగతిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని స్వర్ణభారతి ట్రస్టు ప్రాంగణంలో జరిగిన ఉగాది వేడుకల్లో రాష్ట్ర గవర్నర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన వెంకయ్యనాయుడు దేశ ప్రగతిలో అంతా భాగస్వాములవుతామని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, తెలుగు భాష చాలా గొప్పవన్న గవర్నర్ రాధాకృష్ణన్ దేశంలో ఎంత భిన్నత్వం ఉన్నా మన ఐక్యతకు ధర్మమే ప్రాతిపదిక అని వివరించారు. పంచాంగ శ్రవణ శాస్త్రీయతను అర్థం చేసుకుని ముందుకెళ్లాలని ఆయన సూచించారు.
We all must be proud of our culture. We all must be proud of our tradition. Without that, if we lose our roots, then the structure may be looking good, but it is not permanent. If any building, you need a strong foundation. A building without a good foundation is of no use. Like that, every human being should be proud of his roots. That is, Ugadi is reminding the roots of us. ఉగాది అనేది తెలుగు వారికి ముఖ్యంగా మరింత ప్రత్యేకమైన పండుగ. కాలాన్ని గౌరవించుకునే పండుగ. జగత్తులోని చైతన్యాన్ని మేల్కొల్పి సరికొత్త ఆశయాలతో లోక కళ్యాణార్థం మంచి ఆలోచనలు అంకరింపజేసే శుభదినమే ఈ యొక్క ఉగాది. ఎప్పటికప్పుడు మారే కాలం మనలో కూడా అనేక మార్పులు తీసుకొస్తుంది. అలాంటి కాలాన్ని గౌరవించుకుంటూ కాలంతో పాటు వచ్చే మార్పులను స్వాగతిస్తూ అదే సమయంలో గతాన్ని గుర్తుపెట్టుకుంటూ వర్తమానంలో మనిషి ముందుకు సాగాలి. ఇది చాలా అవసరం. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు లోగిళ్లు నూతన ఉత్సాహాన్ని సంతరించుకున్నాయి. తెలుగునాట క్రోధి పేరిట వచ్చిన కొత్త సంవత్సరాది సందర్భంగా ఉదయం నుంచి ఆలయాలకెళ్లి భక్తులు దైవ దర్శనం చేసుకున్నారు. ఉగాది పచ్చడి సేవించారు. పంచాంగ శ్రవణాలు విని భవిష్యత్తుపై అంచనాలు వేసుకున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల విభిన్న రీతుల్లో పండుగను జరుపుకోగా విదేశాల్లోనూ తెలుగువారు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది పర్వదిన సంబరాలు అంబరాన్నంటాయి. ప్రజలంతా షడ్రుచుల పచ్చడి సేవిస్తూ పిండి వంటలు ఆరగించారు. పండుగను పురస్కరించుకుని దేవాలయాలను సందర్శించారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా స్వామివారిని నూతన వస్త్రాలతో అలంకరించి ఉత్సవారంభం కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ఉగాది ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉగాది శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు పంచాంగాన్ని అర్చకులు పఠించారు. వరంగల్లోని భద్రకాళి అమ్మవారికి గులాబీలతో లక్ష పుష్పార్చన నిర్వహించగా మంచిర్యాల జిల్లా మందమర్రిలో శ్రీ పంచముఖి హనుమాన్ దేవాలయంలో దేవతామూర్తులకు అభిషేకం నిర్వహించారు. ఖమ్మం జిల్లాలోనూ ఉగాది పండుగ సందర్భంగా గార్లవొడ్డు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి పొంగళ్లు సమర్పించారు. స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సేంద్రియ పద్ధతిలో సిరిధాన్యాలు పండించే రైతులకు సన్మానం చేశారు. షడ్రుచులతో తెలుగు కొత్త సంవత్సరానికి అందరూ స్వాగతం పలుకుతుంటే యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ముత్యాలమ్మ దేవతకు కోళ్లు మేకలను బలిచి బోనం పెట్టి గ్రామస్తులు తెలుగు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. సంబరాల్లో భాగంగా పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తరలిరాగా బోనాలు ఎత్తుకుని మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎడ్ల బండ్లు సహా ఇతర వాహనాల ప్రదర్శన ప్రజలను ఆకట్టుకుంది. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శ్రీ మహాలక్ష్మి రైతు మిత్ర మండలి ఆధ్వర్యంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నాగళ్లతో పొలం దున్నారు. క్రోధినామ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు కలగకూడదని కోరుకున్నారు. ఉగాది పండుగ వేడుకలు విదేశాల్లో సైతం తెలుగువారు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. జగిత్యాల జిల్లా వెల్లుల్ల గ్రామంలో ఉగాది వేడుకలు ఆకట్టుకున్నాయి. ప్రతి ఇంటి నుంచి ప్రజలు తరలివచ్చి గోదావరి నీటిని డప్పు చప్పుళ్లతో ఊరేగించి గ్రామంలో ఉన్న దేవాలయాలన్నింటినీ శుభ్రం చేస్తూ ప్రత్యేక పూజలు చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలోని స్వామి నారాయణ్ ఆలయంలో రాష్ట్రానికి చెందిన పలువురు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీ బుధవారంతో ముగియనుంది. ప్రణీత్ రావుతో కలిసి రాధాకిషన్ రావు ఆధారాలు ధ్వంసం చేశారనే కోణంలో ఆయన విచారించినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగించుకుని వసూలు చేసిన నగదు ఎవరికి అప్పగించారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రాధాకిషన్ రావు పోలీస్ కస్టడీలో చెప్పిన విషయాల ఆధారంగా మరికొంతమందిని ప్రశ్నించేందుకు దర్యాప్తు బృందం సిద్ధమవుతోంది. రాధాకిషన్ రావు కస్టడీ పొడిగించాలని కోర్టును కోరే ఆలోచనలో పోలీసులున్నారు. అటు ఈ కేసులో కీలకంగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నందున ఎలా ముందుకెళ్లాలనే అంశంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్పై బుధవారం నాంపల్లి కోర్టు విచారించనుంది. సరైన అనుమతులు లేకుండా ఔషధాలు తయారు చేస్తున్న వారిపై డీసీ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దాడులు చేసిన అధికారులు లైసెన్స్ లేకుండానే మందులు తయారు చేస్తున్న విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చెంగిచెర్లలోని మ్యాక్సా ల్యాబొరేటరీపై అధికారులు దాడులు నిర్వహించారు. ఆహార ఉత్పత్తులకు లైసెన్స్ తీసుకుని మ్యాక్ట్రాస్లో అక్రమంగా ఔషధాలు తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.
ఫెర్రోస్ ఎక్స్టీ పేరుతో తయారు చేస్తున్న ఫోలిక్ యాసిడ్, జింక్, ఫెర్రోస్ ఆస్కార్బేట్ టాబ్లెట్లను అధికారులు సీజ్ చేశారు. పేట్ల బుర్జులోని అనుమతులు లేకుండా మల్లికార్జున్ అనే వ్యక్తి ఔషధాలను విక్రయిస్తున్నట్లు గుర్తించిన డీసీఏ 32 రకాల స్టెరాయిడ్లను సీజ్ చేసినట్లు ప్రకటించారు. హన్మకొండలో మ్యూపిట్రస్ ఆయింట్మెంట్ను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు కేసు నమోదు చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ హఠాన్ మరణం చెందారు. గుండెపోటుకు గురైన ఆయన్ను ఏఐజీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స చేస్తుండగానే మృతి చెందారు. రాజీవ్ రతన్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జనరల్ విధుల్లో ఉన్నారు. 1991 బ్యాచ్కు చెందిన రాజీవ్ రతన్ సమర్థ అధికారిగా పేరొందారు. ఇటీవల మేడిగడ్డ ప్రాజెక్టుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు సారథ్యం వహించారు. గతంలో ఆయన కరీంనగర్ ఎస్పీగా, ఫైర్ సర్వీసెస్ డీజీగా పనిచేశారు. హైదరాబాద్ రీజియన్ ఐజీగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా వివిధ హోదాల్లో పనిచేశారు. రాజీవ్ రతన్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం పోలీసు విభాగానికి ఆయన విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. గచ్చిబౌలి ఏఐజీలో ఉన్న రాజీవ్ రతన్ భౌతిక కాయానికి డీజీపీ రవిగుప్తా, ఏసీబీ డీజీ సివి ఆనంద్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సహా పోలీసు ఉన్నతాధికారులు నివాళులర్పించారు. ఆయన హఠాన్ మరణం పోలీసు శాఖకు తీరని లోటన్నారు. రాజీవ్ రతన్ అంత్యక్రియలు బుధవారం మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అమెరికాలో నెల క్రితం అపహరణకు గురైన హైదరాబాద్ యువకుడు మృతి చెందాడు. క్లీవ్ల్యాండ్లోని ఓహిలో అబ్దుల్లా మహమ్మద్ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. క్లీవ్ల్యాండ్ యూనివర్సిటీలో పీజీ చదువుతున్న అబ్దుల్ను మార్చి 7న డ్రగ్స్ ముఠా కిడ్నాప్ చేసింది. విడిచిపెట్టేందుకు $1,200 ఇవ్వాలని డిమాండ్ చేసింది. మార్చి 18న అబ్దుల్ తల్లిదండ్రులు చికాగోలోని ఇండియన్ కౌన్సిల్ సాయం కోరారు. కేసు నమోదు చేసుకున్న అక్కడి పోలీసులు దర్యాప్తు చేయగా ఓ సరస్సులో యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని హైదరాబాద్కు తెచ్చేందుకు ఇండియన్ ఎంబసీ సహాయ చర్యలు చేపట్టింది.